అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. మన ఛానల్ ద్వారా వివిధ రకాల కోర్సులకు సంబంధించి విలువైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఛానల్ని మీ ఫ్రెండ్స్ కోసం షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి. ఇక ఈరోజు వీడియోలో ఏపీ ఈఏపీ సెట్ ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఈఏపీ సెట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చింది. ఈ నెల 15వ తారీఖు నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలవుతుంది. మార్చి 15 నుంచి ఏప్రిల్ 24వ తారీఖు వరకు అప్లికేషన్ల స్వీకరణకు గడువు ఉంటుంది. వీలైనంత వేగంగా అప్లై చేయడమే మంచిది. ఎందుకంటే త్వరగా అప్లై చేసుకుంటే మనకి కావలసినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్ దక్కడానికి అవకాశం ఉంటుంది. లేదంటే ఎక్కువ మంది ఒకే సెంటర్ కోరుకుంటే ఆ తర్వాత అప్లై చేసుకున్నటువంటి వాళ్ళని వేరే సెంటర్కి కేటాయించేసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అలాంటి సమస్య రాకుండా వీలైనంత త్వరగా అప్లై చేసుకోవడం అన్నది చాలా అవసరం. మరి ఎవరు అప్లై చేయాలి? ఇప్పటికే తెలంగాణ ఈఏపీ సెట్కి సంబంధించి స్థానికత విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చేసింది. తెలంగాణలో ఎక్కువ కాలం చదివినటువంటి వాళ్ళు మాత్రమే అక్కడ 85% లోకల్ కోటాలో సీట్లకి అర్హత సాధిస్తారు. అంటే 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు మొత్తం 7 ఏళ్లలో అత్యధిక కాలం తెలంగాణలో చదివినటువంటి వాళ్ళు మాత్రమే అర్హులవుతారు అనేది తేల్చింది. ఇక ఆ తర్వాత మిగిలినటువంటి 15% స్థానికేతర కోటాలో ఎవరెవరు అర్హులు అన్నది కూడా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం తేల్చింది. ముఖ్యంగా తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి కానీ లేదంటే తెలంగాణకు చెందినటువంటి పేరెంట్స్ ఉండి ఇతర రాష్ట్రాల్లో చదువుతున్నటువంటి వాళ్ళు కానీ ఇట్లా కొన్ని కండిషన్స్ పెట్టి అక్కడ స్థానికతకు సీట్ల కేటాయింపుకు సంబంధించినటువంటి స్పష్టతని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తేల్చేసింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే రీతిలో రాష్ట్ర విభజన తర్వాత 10 ఏళ్ల పాటు అమలు చేసినటువంటి పద్ధతికి ముగింపు పలికేసి ఈ అగ్రికల్చర్ ఫార్మసీ ఇంజనీరింగ్ ఈ సీట్ల కేటాయింపులో కూడా పూర్తిగా లోకల్కే అంటే ఆంధ్రప్రదేశ్ ఏయు ఎస్వియు 2 రీజియన్స్ ఉంటాయి. ఈ 2 రీజియన్లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే కేటాయించేందుకు తగ్గట్టుగా మార్పులు చేశారు. అందులో ముఖ్యంగా ఏయు పరిధిలో అంటే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి ఉమ్మడి ప్రకాశం జిల్లా వరకు మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్న ఇంజనీరింగ్ ఫార్మసీ అదేవిధంగా అగ్రికల్చర్ కాలేజీల్లో 85% ఏయు రీజియన్లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఇస్తారు. ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో ఈ 8 జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తారు. మిగిలిన 15% సీట్లలో ఎస్వియు కానీ ఆంధ్ర పరిధిలో కానీ ఎక్కడున్నటువంటి విద్యార్థులైనా పోటీ పడేందుకు అవకాశం ఉంటుంది. సేమ్ మళ్ళీ నెల్లూరు నుంచి 4 రాయలసీమ జిల్లాల్లో ఉన్నటువంటి ఆ 5 జిల్లాలకు సంబంధించినటువంటి ఇంజనీరింగ్ ఫార్మసీ అగ్రికల్చర్ కాలేజీల్లో లోకల్ కోటాలో 85% సీట్లు ఆ 5 జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళకు మాత్రమే కేటాయిస్తారు. మిగిలినటువంటి 15% నాన్ లోకల్ కోటాలో సీట్లకి మిగిలిన ఏయు ఎస్వియు పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా పోటీ పడేందుకు అవకాశం ఉంటుంది. ఇట్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. దాంతో ఇక లోకాలిటీ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఏ రాష్ట్రం వాళ్ళకి ఆ రాష్ట్రంలోనే సీట్లు కేటాయించేందుకు తగ్గట్టుగా నిర్ణయం తీసుకోవడంతో ఇక ఇరు రాష్ట్రాల వాళ్ళు అంటే ఆంధ్ర నుంచి హైదరాబాద్లో ఇంజనీరింగ్లో చేరదాం అనుకున్నటువంటి విద్యార్థులకు కానీ లేదంటే తెలంగాణ నుంచి అమరావతి లేదా ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉన్నటువంటి కాలేజీల్లో చేరదాం అనుకున్నటువంటి విద్యార్థులకు కానీ ఇక నుంచి అవకాశం లేదు. కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. చాలామంది కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు, మాది తెలంగాణ, మేము విజయవాడలో ఇంటర్మీడియట్ చదువుతున్నాం కాబట్టి మేము టీజీ ఈఏపీ సెట్కి రాయాలన్నా ఏపీ ఈఏపీ సెట్కి రాయాలన్నా అని. ఖచ్చితంగా కేవలం ఇంటర్మీడియట్ మాత్రమే ఆంధ్రప్రదేశ్లో చదివితే మిగిలినటువంటి 5 ఏళ్ళు తెలంగాణలో చదివారు కాబట్టి మీ స్థానికతకు వచ్చేటువంటి సమస్య లేదు. మీరు తెలంగాణ ఈఏపీ సెట్లోనే అర్హులవుతారు. టీజీ ఈఏపీ సెట్కి మాత్రమే రాసుకోవాల్సి ఉంటుంది. అదే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ కోసం హైదరాబాద్లో చదివితే హైదరాబాద్లో 2 ఏళ్ళు మాత్రమే చదివితే వాళ్ళకు కూడా ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్కి మాత్రమే అర్హత వస్తుంది. అట్లా కాకుండా హైదరాబాద్లో 9th 10th ఇంటర్ ఫస్ట్ సెకండ్ ఇయర్లు కూడా చదివితే 4 ఏళ్ళు అక్కడ చదివితే అక్కడ తెలంగాణ లోకాలిటీ వస్తుంది. కాబట్టి మీరు
6 నుంచి 12వ తరగతి వరకు ఉన్నటువంటి 7 ఏళ్లలో అత్యధిక కాలం ఎక్కడ చదివారు అన్నదే మీ స్థానికతకు కొలమానం అవుతుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు ఏర్పాట్లు చేసుకుని మీరు ఏ సెట్ రాయాలి, టీజీఏపీ సెట్ రాయాలా, ఏపీఏపీ సెట్ రాయాలా అనేది నిర్ణయం చేసుకుని దానికి తగ్గట్టుగా దరఖాస్తు చేసుకోండి. లేదంటే మళ్ళీ అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అక్కడ అప్లై చేసి ఆ తర్వాత అమ్మో దానికి చేయలేదు దీనికి చేయలేదు అనే కంగారు పడకుండా ఆ తర్వాత చిక్కులు ఎదుర్కోకుండా ఇప్పుడే జాగ్రత్త పడండి. దానికి తగ్గట్టుగా ప్రణాళిక రచించుకోండి. ఇది ఏపీఏపీ సెట్కి సంబంధించి స్థానికత. ముఖ్యంగా ఎస్వియు విద్యార్థులు ఏయూ పరిధిలో చదువుతూ ఎక్కడ అప్లై చేసినప్పటికి కూడా లోకాలిటీ విషయంలో ఎస్వియు పరిధిలోకి వస్తుంది. కాబట్టి రేపు సీట్ల కేటాయింపులో మీకు రాయలసీమ లేదంటే నెల్లూరు 5 జిల్లాల పరిధిలో సీట్లు మాత్రమే దక్కేదానికోసం అవకాశం ఉంటుంది. లేదు మాకు ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలోనే కావాలి అంటే శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరకు ఉన్న 8 జిల్లాల్లోనే కావాలి అని కోరుకుంటే అప్పుడు 15% నాన్ లోకల్ కోటాలో పోటీ పడాల్సి వస్తుంది. సో ఇలాంటివన్నీ జాగ్రత్తగా అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా మీరు ఈఏపీ సెట్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు మీరు ఎక్కడ లోకాలిటీ అవుతారు, ఎక్కడ 85%లో వస్తారు, ఎక్కడ 15%లో పోటీ పడాలి, అసలు ఏ రీతిలో మనం ప్రయత్నం చేయాలనేది ముందుగా అవగాహన చేసుకుని దానికి తగ్గట్టుగా ప్లాన్ చేయండి. ముందే చెప్పినట్టుగా ఈ నెల 15వ తారీఖు నుంచి మార్చి 15 నుంచి 24 ఏప్రిల్ వరకు ఏపీ ఈఏపీ సెట్కి అప్లికేషన్లు తీసుకుంటారు. మొత్తం బైపీసీ స్ట్రీమ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ అగ్రికల్చర్కి లేదా హార్టికల్చర్కి లేదంటే ఫిషరీస్కి ఫారెస్ట్రీకి దాంతోపాటుగా ఫార్మసీకి ఇలాంటి కోర్సులన్నిటికీ కూడా ఈఏపీ సెట్ ద్వారానే అడ్మిషన్స్ ఇస్తారు. కాబట్టి ఖచ్చితంగా అప్లై చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎంపీసీ స్ట్రీమ్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంజనీరింగ్ కానీ ఇతర బయోటెక్నాలజీ లాంటి కోర్సులు కానీ అర్హత సాధించేందుకు ఈఏపీ సెట్ అప్లై చేయాల్సి ఉంటుంది. ఏప్రిల్ 24 వరకు గడువు ఉంటుంది. మే 19 నుంచి ఎగ్జామ్స్ ఉంటాయి. మే 19, 20 వరకు 2 రోజుల పాటు బైపీసీ స్ట్రీమ్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎగ్జామ్ ఉంటుంది. 21 నుంచి 27 వరకు ఎంపీసీ స్ట్రీమ్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఎగ్జామ్ ఉంటుంది. సో ఇలా ఎగ్జామ్స్ అనే తర్వాత జూన్లో రిజల్ట్స్ వస్తాయి, జూలైలో కౌన్సిలింగ్ ఉంటుంది. దానికి తగ్గట్టుగా మీరు ప్రణాళికలు రచించుకుని ఈఏపీ సెట్లో ఎవరు అర్హులు ఎక్కడ అర్హులు అనేటువంటిదంతా స్పష్టత తెచ్చుకుని దానికి తగ్గట్టుగా అప్లై చేసి మంచి కాలేజీలో సీటు సాధించి మంచి కోర్సులో మంచి బ్రాంచ్లో మీరు అనుకున్నటువంటి చోట చేరేందుకు తగ్గట్టుగా మీరు ప్రయత్నం చేయాలని, ఆ రకంగా మీ ప్రయత్నంలో మీరు సక్సెస్ కావాలని చెప్పి ఆశిస్తూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.